ముఖ్యంగా 2004 సంవత్సరంలో పగిడాల రోడ్డులో దాదాపుగా సర్వే నంబరు 229 బి 12 ఎకరాల 5 సెంట్ల మరి ఒక ల్యాండ్ యూజ్లో ఉన్నటువంటి ల్యాండ్ కాదు ఇది. ఆ ల్యాండ్ను ఆనాడు కలెక్టరు, ఎంఆర్ఓ గారు అందరితో మాట్లాడి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇది ఒక మోడల్గా ప్రతి నియోజకవర్గంలో ఇటువంటివి చేయాలి అని చెప్పి కూడా ఆనాడు ఇది ఒక పెద్ద మరి వికలాంగులు ఈ మా నియోజకవర్గంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా నందికొట్టు నియోజకవర్గం ప్రతి గ్రామం నుంచి కూడా లిస్టు తయారు చేసి ఎవరైతే మరి డిజేబుల్డ్, ఎవరైతే మరి ఒకరికి కాలు పోయినా, ఒకరికి పోలియో ఎఫెక్టెడ్ అయినా, లేకపోతే బ్లైండ్ అయినా, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ కూడా ఏ కులం అనేది ఇక్కడ ఏది కాదు, కులము వికలాంగుల కులం అనుకోండి. అటువంటి వారిని సెలెక్ట్ చేసి ఇక్కడ పగిడాల రస్తలో ఒక కాలనీ నిర్మాణం కోసం, అదే రకంగా ఎదురుగ్గా ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టాలని, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకు ట్రైన్ అప్ చేసి ఎంతో వాళ్ళకు ఉపాధి కలగాలని ఒక పెద్ద స్కీమ్తో ఆనాడు కలెక్టర్కు రిప్రజెంట్ చేయడం. పట్టాలు కూడా 450 పట్టాలు ఆనాడు డిస్ట్రిబ్యూట్ చేసాం. అక్కడ పెద్ద కార్యక్రమం కూడా పెట్టాము. మీ దగ్గర ఉంటాయి ఫైల్ ఫొటోస్ కూడా. అదే స్థలంలో అక్కడ ఒక కార్యక్రమం దాన్ని ఇనాగ్యురేట్ చేయడము, పట్టాల పంపిణీ కూడా ఎక్కడో చేయలేదు. 2004లో అక్కడ మరి పగిడాల రస్తలో అదే సర్వే నంబర్లోనే అందరినీ పిలిపించి పట్టాలు అక్కడే ఇచ్చాము. ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్లో కాదు, ఇంకో చోట కాదు. ఈ ఫైల్ ఫొటోస్ కూడా తీసుకోండి. సరే, నేను ఎమ్మెల్యే అయిన నా టర్మ్ అయిపోయిన తర్వాత మరి సరే ఇది రిజర్వ్డ్ అయిపోయింది. తర్వాత లబ్బి వెంకటస్వామి గారు వచ్చారు, లేకపోతే మరి ఐజేయ గారు కానీ, లేకపోతే ఆర్థర్ కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ ఎప్పుడు ఈ వికలాంగులు పాపం ఎవరు చేత కాని వాళ్ళు, సపోర్టు ఏదో ఒకరి సపోర్టుతో బతికేవాళ్ళు. ఈ వికలాంగుల మీద దేశవ్యాప్తంగా ఎవరికైనా సింపతి. ఇక్కడ కులాలు కానీ, లేకపోతే ఇక్కడ రాజకీయాలు కానీ ఎక్కడ లేకుండా మనము వికలాంగులను సెలెక్ట్ చేసి ఇచ్చాం నీతిగా. ఈ ముగ్గురు ఎవరైతే ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయింది కాబట్టి ఆ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎలెక్ట్ అయ్యారు. ఇంతకుముందు వాళ్ళు ఎవరు ఈ వికలాంగుల మీద సింపతితో ఎన్నడూ వాళ్ళ జోలికి పోవడం కానీ, దీన్ని ఈ పట్టాలు కాదు ఇవ్వలేదు అని కానీ ఇంకోటి ఏమీ అనలేదు. ప్రయత్నం చేస్తున్నాం. టైం వచ్చినప్పుడు దీనికి ఒక హౌసింగ్ కాలనీ వీళ్ళందరికీ కూడా ఈ పట్టాల ఆధారంగా ఇండ్లు కూడా నిర్మాణం చేయించాలని కూడా ఒకటి. ఆ రోజు ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఈ విషయంలో నన్ను అడిగారు. చాలా మంచి పథకం కదా, మంచి స్కీమ్ ఇది. వికలాంగులను సెలెక్ట్ చేసి వీళ్ళు 450 పట్టాలు ఇస్తే దాదాపుగా ఒక మరి వీళ్ళ ద్వారా ఒక 4-5 వేల మంది బెనిఫిట్ అవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, అవుతారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి పట్టాలు దేశంలో ఎక్కడ ఇవ్వలే. దేశంలో ఫస్ట్ టైం ఇది. ఇంకా ఏం పలకడమే లేదు ఎవరు. నేను మాట్లాడినాను తహసీల్దార్తో, ఏమండి అది పాపం వికలాంగులకు ఇచ్చారు కదా, పట్టాలు చూపించండి ఎవరివి ఎక్కడున్నాయి.
ఆ లేఅవుట్ దాంట్లో రోడ్లు కథ అన్నీ చేయించి చేయండి అని చెప్పాను. కానీ సడన్గా ఏమైందనంటే మొన్న ఒక బోర్డు బాతినారు అక్కడ. బోర్డు బాతి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఫస్ట్ టైం ఇది ఎండోమెంట్ అని చెప్పడం. ఇన్నాళ్ళు పట్టాలు ఇచ్చి 2004లో ఇచ్చిన పట్ట అంటే దాదాపుగా ఎంత అయింది, ఒక 31 ఏళ్ళ కింద ఇచ్చిన పట్టాలు ఇప్పుడు అవి కాదు. ఆంజనేయ స్వామి యాడిపోయింది, ఆంజనేయ స్వామి మరి ఉన్నది ఇంతవరకు ఎక్కడికి పోయినారు వీళ్ళు? ఇది పెద్ద కుట్ర జరుగుతా ఉంది. ఇది ముందు ఎండోమెంట్ కిందికి రికార్డు తయారు చేసి కొట్టేయాలని లోపల ఎవరికి తెలియకుండా దీన్ని ఏదో యాలం వేసినామని ఎవడో పోయి సేద్యం చేసుకుంటారు. సేద్యం చేసుకుని ఒక నాయకుడు కూడా అక్కడ నిలబడినాడని తెలిసింది. మీరు ఏం చేస్తున్నారు? ఇట్లాంటి కబ్జాలు హైదరాబాద్లో చేసుకోండి, కేసులు పెడుతుంటారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తుంటారు, గోడల నుంచి మీరు వారిపోతుంటారు. కానీ ఇవే ఇట్లాంటివే ఈ రకంగా పాపం వికలాంగులుగా మీకు వచ్చినది కొట్టేయండి, అన్నీ కొట్టేయండి, ఏం లేదు. ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా. ఇది మంచిది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అప్రిషియేట్ చేశారు ఈ స్కీమ్ను. అట్లాంటిది ఇన్ని ఏండ్లైనా ఒక కొలిక్కి రాలేదు, ఇప్పుడు కొట్టేయాలని చూస్తున్నారు. అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రోత్సహించారో దీన్ని ఎవరు కొట్టేయాలని చూస్తున్నారో మరి వాళ్ళకి చెప్తున్నాను నేను, వికలాంగుల జోలికి పోవద్దండి. మీరు అన్నీ అయిపోయినాయి, క్రిస్టియన్ ప్రాపర్టీస్ ఆక్రమించుకుంటున్నారు. అక్కడ ఏదో చర్చిక్ అని చెప్పి ఒక దీనికి రాజీ ప్రయత్నం చేసి ఘర్షణ పడకుండా 2 వర్గాలకు చెందిన చర్చీలు నిర్మాణం చేసి ఒకటి కామన్ ఏరియా పెడితే అక్కడ ఫండ్స్ కూడా ఎంపీ గారు ఇచ్చారు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి. అక్కడ బోర్డు నాటుతుంది, ఈడ బోర్డు నాటుతుంది. ఎన్నాళ్ళు చేస్తారో చేయండి. ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలి దీని మీద, లేకుంటే పరపతి పోతుంది. ఇక్కడ సిఎస్ఐ పాలెం వాళ్ళది సిఎస్ఐ చర్చి వాళ్లకు బరియల్ గ్రౌండ్ శ్మశానం తక్కువైందంటే ఎవడో ఆక్రమించుకుని ఉంటే మేము నిలబడి దాన్ని ఇడిపించాము, లేదు మీది కాదు అని. పాండురంగ స్వామి దేవాలయాన్ని మీది కాదు. ఇవన్నీ కూడా చెడ్డ పేరు. ఇక్కడే కొడిద్యాలలో దాత ఇచ్చిపోయినాడు 6.5 ఎకరా విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని. రిజిస్టర్ చేసిపోయినాడు ఆయన ఆ దేవాలయానికి. దీపారాధన అక్కడ మరి దేవాలయంలో కొంతవరకు మంచి జరగని దేవునికి అని చెప్పి ఇచ్చిపోతే దాన్ని కూడా ఆక్రమించుకొని అది గానే కాదు చుక్కల భూమి అని చెప్పిస్తారు. ఇరుక్కుంటారు మీరు, ఏడనో ఒకసారి ఇరుక్కుంటారు, ఊరికే కాదు. ఈరోజు అన్ని రకాలుగా లాస్ట్కు వికలాంగులు దొరికినారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పని చేసుకోలేని వాళ్ళు, పోలియో ఎఫెక్టెడ్, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, వీళ్ళు దొరికినారా మీకు? వాళ్ళ పొలం మా పట్టాలు ఇస్తే ఈ పట్టాలు ఇచ్చినటువంటి వీటి పట్టాలు కానే కాదంటారా మీరు? పాపం వెళ్ళి కోర్టులో దాఖలు చేశారు. ఏమవుతుందో చూద్దాము. కానీ అక్కడ ఎవరో యాలమేసినోని కూడా కొంచెం మాట్లాడండి మీరు. ఇది తప్పిది, వీళ్ళ ఉసురు కొడుతుందని చెప్పండి. ఒకసారి మనం కూడా మాట్లాడదాం. మనం అయాలమేసి ఏదో సేద్యానికి పోయినా అంటాం వాడు ఎవడో. ఇది వికలాంగులదని అందరికీ తెలుసు. ఇంతవరకు వీడియో ఉండింది. అది వాళ్ళు పాతినీటి కూడా ఉన్నాయి అక్కడ. తీసేసి సేద్యం చేసేవాడు కొట్టేదికే స్లోగా ఈ ఎండోమెంట్లో లోపల వేసుకొని కొట్టేదికే. చాలా పెద్దవి జరుగుతున్నాయి ఆడ హైదరాబాద్లో. ఇవి ఏవి పాపం తుంపరివి. హైదరాబాద్లో ఎంత ఒక 500 యార్డ్స్ కొట్టేసినా కోట్లు వస్తాయి. ఈడ ఎందుకు పడినారు ఆయన? ఈడ ఈ అమ్మాయి వికలాంగులవి దరిద్రం ఉండవడుకులు. దానికి ఇవే వేరే ఏమే, అందరూ నిష్ఠురమే.
మేము ఒప్పుకోము. పార్టీ పరపతి పోయే విషయాలు మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఏమన్నా కానీ ఈ చూస్తున్న జనంకు తెలియదా ఏం జరుగుతుందో ఇక్కడ. మొత్తం ప్రతి నోటా నాంతా ఉంది వీళ్ళ యొక్క అవినీతి వ్యవహారాలు. ఇవన్నీ ఈ వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నందికొట్కులు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు ఎంఆర్ఓ తహసీల్దార్ కాడ కూర్చునేది, వీళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో కూర్చునేది. ఏం పీకే పని ఉందా మీకు ఈడ? అది కొట్టేనికినే కదా, మీ ప్లాన్ అంతా. ఏం పని ఉందా ఆడ తాలూకా ఆఫీస్లో? దినాము తహసీల్దార్ పాపం ఏడుంటాడో ఆయన రాసుకుంటుంటాడో, కానీ వీళ్ళు తాలూకా ఆఫీస్లో వీళ్ళే తహసీల్దార్లు అయిపోయినాడు. కొంతమంది ఈ టౌన్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంకా రిజిస్టర్ ఆఫీస్లో కూర్చుంటారు దర్జాగా. రిజిస్టర్ కాదు పాపం, ఆయన పోస్ట్ ఉందో ఆయన అసలు సీటు తీసి పారే వాళ్ళే కూర్చునేటట్టున్నారు కదా. అన్నీ మొత్తం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఈ చంద్రబాబు నాయుడు గారు దీని మీద మేల్కొని యాక్షన్ తీసుకోవాల్సింది లోకేష్ బాబు. కాబట్టి పార్టీ పరపతి దెబ్బతింటుంది. చివరకు ఈ యొక్క వికలాంగులకు సంబంధించిన దాన్ని కొట్టేయాలని చెప్పి బోర్డులు బాటుతూ ఉంటే ఇది చాలా ఘోరమైన విషయం. దీన్ని ముందుకు పోనీయము. తప్పనిసరిగా అక్కడ వికలాంగుల కాలనీ నిర్మాణము చేసే తీర్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు తెరిపించినటువంటి పథకం అది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాతో అన్నారు, రెడ్డి గారు చాలా మంచి పథకం ఇది కదా, పాపం వాళ్ళను ఆదుకోవాలి మనము ఆయన్ని అన్నారు. ఇప్పుడు ఆ తహసీల్దార్ గారు అహ్మద్ హుసేన్ అని ఉండేవాడు. ఆయన లేరు ఇప్పుడు. ఈ స్పాస్ డవే అప్పుడు ఇచ్చినవి ఇవి. నేను ఎమ్మెల్యేగా నేనే సాక్ష్యము. ఎవడో ఎందుకు రికార్డు, ఎవడో ఎమ్మెల్యేగా నేను తయారు చేయించి ఇచ్చినోని నేను ఉండా. మీరు ఆడున్నా, హైదరాబాద్లో ఉన్నా, చింగ్చాంగ్ అంటున్నా, ఏమన్నా నేనైతే ఇన్నే ఉన్నా. ఇదే మీరు చేసేది. ఆడో కొరదాలది చెందకుండా చేస్తే మీరు మీకు ఎవడిచ్చినాడే వాడెవడే ఐపీ కొట్టినాడంట. ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట విఘ్నేశ్వర స్వామికి రాసి ఆయన చనిపోయినాడు. వాళ్ళు కొడుకు ఐపీ పెడితే ఈ పొలం కూడా ఆ పొలంలో కట్టారా? మరి యాడన్నా ఉందే ఇది ప్రపంచంలో? కొరదాల్లో దీని మీదనే కలెక్టరు, ఆర్డీఓలు అందరు దాని మీదనే తిరుగుతున్నారు. ఎన్నిసార్లు చెప్పాం మేము, ఇది తప్పండి. స్పెషల్గా ఒక ఈవో చేశారు, దాని పక్కన వాడేసి ఒక రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు. ఏమని? సేమ్ ఇట్లనే ఒక రిపోర్ట్ ఇస్తారు. ఇది చుక్కల భూమి, ఆయన ఎవరో చేసి ఇచ్చిన ఉంది తప్పంట. చచ్చిపోయినా 30 ఏళ్ళ రిజిస్టర్. అప్పటికి 4 సార్లు రిజిస్టర్ అయింది. ఈయన 4వ ఆయన ఎండోమెంట్ దీనికి విఘ్నేశ్వర స్వామికి చేసేయడం. అది వదిలిపెట్టి లాస్ట్కు పాపము కుంటోళ్ళు గుడ్డోళ్ళకి ఇచ్చినటువంటి పట్టా భూమిలో పట్టాలు అవుట్ సైడ్స్, ఎవరికేమి ఎకరాలు ఇవ్వలే, అవుట్ సైడ్స్ ఇచ్చిన దానిలలో బోర్డు బాధ్యతే ఏమవుతుంది అనుకుంటున్నారు పార్టీ పరపతి అని అడుగుతున్నాను. దీని మీద కన్ను తెరవాలి, తీసుకోవాలి. ఈ వికలాంగులను ఆదుకోవాలి. ఇటువంటి కాలనీలు ప్రతి నియోజకవర్గంలో వెలసాలి. ఒక్కొక్కటి ప్రత్యేకంగా వికలాంగుల కాలనీ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళకు పెన్షన్లు, వాళ్ళకు ట్రైనింగు అన్నీ కూడా ఆ సెంటర్ నుంచే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క మరి ప్రతి నియోజకవర్గంలో అది పోయి మేము ఇది ఎండోమెంట్ది, ఇది ఆంజనేయ స్వామిది, ఎప్పుడు పుట్టిందో ఇది ఆంజనేయ స్వామి పాపం ఆయన అది ఇచ్చిపా మారుతి నగర్ అనేది నేనే ఏర్పాటు చేస్తే అక్కడ అది ఇది కూడాను కరెక్ట్. అది మేము పట్టాలు ఇస్తే ఇక్కడ కూడా వికలాంగులకు ఇస్తుంది. ఇది ఇంకా అహ్మద్ హుసేన్ గారు మేమే జూటా అంటే ఇంకా మీ ఇష్టం, ఇంకా మేమేం చేస్తాము. ఏ ఎమ్మెల్యేలు దీని జోలికి రాలే, నెవర్. ఆ వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఎప్పుడు రాలేదు దీని జోలికి. ఏడ ఆక్రమించుకున్నారో ఏడ కొట్టకపోయినారో కానీ ఈ వికలాంగుల జోలికి మాత్రం రాలేవు. ధైర్యం చేయలేవా అబ్బా?
వీళ్ళ జోలికి పోతే ఏం ఉసురు కొడుతుందో ఏం ఓడిపోతామో ఏం కావాలని భయపడినట్టు. ఇంకా ఈడంగా భయం లేదు, భక్తి లేదు, లేకపోతే ఇంకోటి లేదు, ఏమన్నా కానీ యాస్పార్థంగా రానేటట్టు ఉంది. కాబట్టి వీడిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా తప్పిది. వికలాంగుల వైపున నిలబడాలి ప్రతి వాళ్ళు కూడా. నేనే సాక్ష్యము, నేను ఇచ్చాక మేమే తప్పు అని అంటే మేమేం కబ్జా చేసినామా? మాది తప్పు చెప్పమను. ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేది తప్పు ఇవ్వనే లేదు. ఆడున్న ఎంఆర్ఓ గారు ఆపొద్దు పట్టా మీద ఏముంది చూడండి, RCE 28/HS/204 అని నంబర్ కూడా పెట్టి ఇచ్చారు. ఇది తప్పు. ఎవడు తప్పు? మేము ఎమ్మెల్యేలం కాదు, మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలే. మేమేడ ఎమ్మెల్యేలం ఆపొద్దు. ఓ పెద్ద కార్యక్రమం పెట్టి చేసినట్టు కూడా తప్ప. మీ ఫైల్ ఫోటోస్ ప్లీజ్ కైండ్లీ మీ దగ్గర ప్రెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈనాడు మరి ఆంధ్రజ్యోతి ఆనాడు కూడా వాళ్ళ కాడ ఉండొచ్చు, వార్తలు ఉండొచ్చు. ఫైల్ ఫోటోస్ తీయండి. ఆనాడు పెద్ద ఎత్తున చేశాము. సుబ్రహ్మణ్యం గారు అప్పుడు వార్తలు ఉన్నారు అనుకుంటా. మీ దగ్గర ఉన్నాయేమో తీయండి ఫైల్ ఫోటోస్. 2004లో పట్టాల డిస్ట్రిబ్యూషన్ ఓ పెద్ద కార్యక్రమం అండి ఇది. ఆల్ ఇండియా లెవెల్లో కనువిప్పగలిగేటటువంటి కార్యక్రమం. ఈరోజు దాన్ని కూడా కొట్టేయాలని చూస్తున్నారు. మేము ఒప్పుకోం. తొందరలో వికలాంగులకు అందరికీ ఆడనే పోయి బయట ఇస్తారు. వాళ్ళ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరూ కూర్చొని దాన్ని ఇది మా స్థలం అని జెన్యూన్గా పోయి చేసుకుంటే దాని మీద ఇల్లు కూడా శాంక్షన్ చేయిద్దాం. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏం చేస్తారు విషయాలలో? ఈడే వికలాంగుల పాపం. ఈ అమ్మ ఈ తల్లికి ఇస్తే ఆమెకి ఇయ్యడము అన్యాయమా? ఈమెకి ఇయ్యడం, పట్టా ఇయ్యడం అన్యాయమా? ఈమెకి సిగ్గులే కొంచెమన్నా? ఇక్కడంతా కూర్చున్నారు వికలాంగులు, వాళ్ళకి ఇయ్యడం తప్పు అని చెప్పమని. ఎవడో వస్తాడో మరి చెప్పమని. జరుగుతోంది. మీరు ప్రెస్ వాళ్ళు కూడా వికలాంగుల వైపున ఉండి మీరు దీంట్లో సహకరించవలసిందిగా కూడా కోరుతున్నాను. ఎందుకనంటే ఇది ఒక స్టేట్ లెవెల్లో వెళ్ళిపోయే సబ్జెక్ట్. ఇది అంత సులభంగా పోతుంది. ఈ ఉసురు కొట్టుకుంటే వీళ్ళకు వికలాంగుల స్థలాలు లేవుపో, మాకు కావాలా ఇది అనే విషయము మీ కథ అవుతుంది. వీళ్ళ శాపం తగులుతుంది మీకు అని చెప్పి నేను మీకు హెచ్చరిక చేస్తున్నా.